కథాస్రవంతి. ఏది న్యాయం కథ. రచన రావినూతల శమంతకమణి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తెల్లవారు లేచి పెరట్లో చిన్న పెద్ద పని చూసుకుని హాల్లోకొచ్చాను. 6:30 కావస్తోంది. ఎదురుగా పోర్టికోలో ఉయ్యాలు ఊగుతూ లేదు, ఖాళీగా ఉంది. పోర్టికో దాటితే వీధిగేటు పక్కనే పెద్ద ఉయ్యాల ఖాళీగా కనిపించింది. గిరుక్కుని తిరిగి హాల్లోకొస్తే ఎదురుగా గోడకి జారుతూ కూర్చునే నేలసీటు ఖాళీగా నా మెదడులాగే, నా కన్నుల్లో ఇంకిపోయిన కన్నీళ్లలాగే. అంతా ఖాళీ, శూన్యం. మనస్సును లాక్కుంటూ వంటింట్లోకెడితే వాడు కాఫీ తాగే డైనింగ్ టేబుల్ సీటు ఖాళీ. ఎంత ఎదురుచూసినా భర్తీ కాని శూన్యం. నిన్న మధ్యాహ్నానికి నీకేం పట్టనట్టు ఉలుకు పలుకు లేకుండా పడుకుండిపోయావు. ఎంత ఉదికినా ఉరువు దొరకని పయనం చేశావా? మా పైన కోపం వచ్చి అలిగిపోయావా? నువ్వు మహారోషివి సీనప్ప. అంతకన్నా కోపిష్టివని కూడా తెలుసు. వారమేసి రోజులు మాట్లాడకుండా అలుగుతావని కూడా తెలుసు. కానీ ఇలా శూన్యం సృష్టిస్తావని మాత్రం తెలియదురా సీనప్ప. అన్నం కావాలా అంటే జవాబివ్వవు, వద్దా అన్నా జవాబివ్వవు. ఏదో ఒక జవాబు ఇవ్వాలి కదా. అయినా మేమేమన్నామని సీనప్ప నీకంత కోపం? నువ్వు వద్దన్నా ఆసుపత్రికి తీసుకెళ్ళావనా? మాట విని అర్థం చేసుకునే శక్తి లేదు. అంతలా కోపం ఎలా వచ్చేసిందయ్యా నీకు? ఇప్పుడు ఇంక ఏమనుకుని ఏం లాభం? రోజూ జరిగే దినచర్యలు లేవు, చేతులు ఖాళీ, అంతా అయిపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. వేడినీళ్లు కాగాయి, లేచిరా స్నానానికి. ఆ గడ్డం చూడు, గడ్డం పెరిగింది. షేవింగ్ చేసుకోవాలని జన్మలో అనుకోవు కదా. అది చూసి నేనే చెయ్యాలి తప్ప. లేచి ముందా గడ్డం గీక్కోవడానికి రా. అదయ్యాకే మరే పనైనా. అప్పుడే ఉయ్యాల్లో ఊగుతూ కూర్చున్నావా? స్నానం చేశాక సాయంత్రం దాకా ఖాళీయే కదా, అప్పుడు ఊగుతూ కూర్చోవచ్చు. ముందు స్నానానికి రా. నాకిప్పుడు ఒంటిపూట బడి, 8 కల్లా స్కూల్లో ఉండాలి. నీవు లేట్ లేస్తే నేను స్కూల్కి లేట్ అవుతాను. త్వరగా రాసీనప్ప. నీవు చేసే లేట్ ఎవరికీ తెలీదు. నేనేదో రాద్ధాంతం చేస్తున్నాను అనుకుంటారు అందరూ. రేజరు, సోపు అన్నీ సిద్ధం చేశాను. వేడినీళ్ళు రెడీ అయ్యో లేదో చూసొస్తాను. పొయ్యిలో 2 కర్రలు వెయ్యాలి, చూసొస్తాను. ఈ స్టూల్ మీద కూర్చో. పెరట్లో కూర్చుంటానక్క. పెరట్లో వద్దు, అక్కడ పనివాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ముందర నిలబడి నీకు గడ్డం గీకలేను, అసభ్యంగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా అనుకోగలరు. భారతదేశంలో ఆడవాళ్ళు ఇంకా క్షవర కార్యక్రమాలు చేయటం లేదు, వింతగా చూస్తారు. ఇక్కడ ఎట్టా కూర్చునేది? కూర్చోడానికే కూర్చో, 10 నిమిషాల్లో ముగించేస్తాను. నాకు తమ్మన్న పూచుకునే క్రీం పుయ్యాల. నీకు నాకు ఆ లగ్జరీలు ఎందుకు రాసియనప్ప? మనమేం సంపాదించి కుప్పపోస్తున్నామనా? అయినా సోపు పూస్తే సులభంగా చేసేయచ్చు. రా. నాకు అదే కావాలా? అయితే నీవే చేసుకో, నా మీద ఆధారపడడం ఎందుకు? అసలు ఇడుగుదొడుగులకైనా నీవే చేసుకోవడం నేర్చుకోవాలి. బొత్తిగా నేనే చెయ్యాలంటే ఎట్లా? నా వల్ల కాదు, గడ్డం తెగిపోద్ది. అదో సాకు, మరీ సోమరిపోతు అయిపోయావురా. అయినా నేనున్నంతవరకే, నే పోయాక నీకు ఎవరు చేస్తారా? నువ్వే చేసేసి అన్నక్క. ఆ క్రీమ్ వద్దులే, నీకు టైం అయిపోతుండ్లా. అవును, బాగా గుర్తు చేసావు. ఇక నీళ్లు తోడుతాను. ఉన్ను, కాసేపు కూర్చోవాలా, కాలు నొప్పిగా ఉంది. నువ్వు ఇలా లేట్ చేస్తే స్కూల్కి ఎట్టా వెళ్ళేది? తర్వాత కూర్చోవచ్చు, లేచిరా. కొంచెం సేపు కూర్చో నువ్వు. ఏం మంచో. ఏదో మనిషినేలే, త్వరగా తెములు. ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? దొడ్డికి పోవాలా? నిద్ర లేచిన దగ్గర నుంచి దొడ్డికైనా పోకుండా ఉయ్యాల్లోనే ఊగుతూ కూర్చున్నావు. ఇప్పుడు తీరా నీళ్లు తోడాక దొడ్డికెళ్ళాలంటావు. తోడిన నీళ్లు చల్లారిపోవా? ముందే చెప్పాలి కదా. ఏం మనిషివిరా? గట్టిగా అరిస్తే నీకు మానవత్వం లేదంటారు నన్ను. అయితే దొడ్డికి పోబడలా. త్వరగా రా, ఇప్పుడే 7:15 అయిపోయింది. నీ స్నానం అయ్యాక నేను చెయ్యాలి, స్కూల్కి రెడీ అవ్వాలి, టిఫిన్ తినాలి, మందులు వేసుకోవాలి. ఆలోపు ఆటో వచ్చేస్తే పరిగెత్తలేను. అయితే దొడ్డికి కూడా పోగుడ్డా? ఏం మంచులో. చాలే, వెళ్ళి త్వరగా రా.
వెళ్ళి 15 నిమిషాలు అవుతోంది, త్వరగా రాసినప్పా. నువ్వు స్నానం చేసేసి పో, నేను మళ్ళీ చేస్తాలే. నీతో ఇదే వచ్చింది చిక్కు. నేనెళ్ళిపోయాక నీకెవరు పోస్తారు? నేనే చేస్తాలే. నీవే చేస్తే సోపు కూడా సరిగ్గా కడుక్కోవు, వీపు మీద తేమ ఉండదు, ఇంకేం స్నానం చేస్తావు? అబ్బా, ఊరికి ఏడిపిస్తావు, తొందరెత్తి చంపుతావు. నీకే, నీవు బాగానే చెప్తావు. కూర్చోపెట్టి అన్నీ చేస్తూ ఉంటే చేయించుకోవడానికే తాత్యారం చేసి చంపుతున్నావు. వచ్చేసినాలే అబ్బా, బతికించావులే. టిఫిన్కి రాసినప్ప. ఉండు, బట్టలు వేసుకోబండ్లే. స్నానం ముగించి అరగంట అయ్యింది, ఇంకా టవల్ పెట్టి తుడుస్తూనే ఉన్నావు. బట్టలు ఎప్పుడు వేసుకుంటావు? ఉండు, తుడుచుకోబండ్లా. ఆ చొక్కా చినిగించుడు, అది పడేసి వేరే వేసుకో. ఎక్కడ చినిగింది? బాగానే ఉంటలే, నేను ఇదే వేసుకుంటా. చెప్తే వినవేమి సీనప్ప, అంత మొరటుతనం మంచిది కాదు. ఒక్కరవ్వే కదా, ఎక్కువ జనగల, కొంచెమే కదా. నాకు టైం లేదు, నీతో వాదించలేను. బట్టలు వేసుకొని అరగంట పట్టింది. నా స్నానం పూర్తయినా స్కూల్కి రెడీ అయిపోయాను కదా. టిఫిన్ ప్లేట్లో సర్దేశాను. ఇంకా రావేం రాసినప్ప. ఉన్ను టవల ఆరేయబంట్లే, దేవుడికి దండం పెట్టుకోబంట్లే అంటూ సూర్యుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఏం చెప్పుకుంటాడో ఆ దేవుడికే తెలియాలి. దండమెట్టి చెంపలు గట్టిగా వాయించుకుని వంటింట్లోకి వచ్చాడు. కూర్చోసీనప్ప, టిఫిన్ తిను. నాకు చట్నీ వద్దు, ఊరగాయ వేయి. రోజు ఊరగాయ తింటే ఒళ్ళు ఓర్చదు, ఈరోజు చట్నీ తిను. నాకొద్దు, గోగాకు పచ్చడేయి. అది జలుబు చేస్తుంది, దగ్గుతావు. దగ్గనంటే దగ్గను, అదే వేయి. ఇక వెనువులే, అదే పెడతాను. శనక్క, ఓ శనక్క, నాకు పెన్షన్ ఎప్పుడొస్తుంది? మొన్ననే ఇచ్చారు కదరా, మళ్ళీ 1వ తారీఖే కదా ఇచ్చేది. నాకు మీ మాదిరి ఎక్కువ రాదు, 2 నోట్లే వచ్చేది. 2 నోట్లంటే ఎంత? నాకు తెలీదు. 2 500 నోట్లు, 1000 రూపాయలు. ముందైతే 5 కాగితాలు వచ్చేవి, ఇప్పుడు 2. కాగితాలు 2 అయినా డబ్బు ఎక్కువ కదరా. 1000 అంటే ఎక్కువ? ఎక్కువే. ఏం చేస్తావు అంత డబ్బు? విజక్కకి ఇచ్చేస్తాను. ఎవరిస్తారా డబ్బు? నాకు మేడం ఇస్తుంది. మేడం ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ ఇస్తే ఆమె నీకు ఇస్తుంది. కాదు, మేడమే నాకు ఇచ్చేది, గవర్నమెంట్ ఏంది ఇచ్చేది? సరే, మేడం ఇస్తుంది. ఎవరికిస్తావా డబ్బు? నీకీను, విజక్కకిస్తాను. నీకేమైనా కావాలంటే చెప్పు, తెప్పించిస్తాను. నాకే బండ్లా, ఓ కాగితం ఇస్తే పర్సులో పెట్టుకుంటా. ఇప్పుడెంతుంది పర్సులో? ఏమో. ఇలా ఇవ్వు, ఎంచిస్తాను. వద్దొద్దు, నా పర్సు తాకద్దు. నేనేం తీసేసుకోను, ఎంచి పెడతాను. ఆహా, నేనీను. ఆకలి లేదన్నావు కదా, ఆ డబ్బుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. వద్దొద్దు, నాకేం లేదు, బాగున్నాను. ఇదిగో ఈ 100 దాచుకో పర్సులో. వద్దొద్దు, చిన్న కాగితమే కావాలా, పెద్ద కాగితం పర్సులు పత్తదు. ఒరే ముద్దుగాడా, అమ్మ చనిపోయిందిరా అంటే, నన్ను వదిలిపెత్తి అమ్మ ఉంటుందా, ఏ పొద్దుకైనా బచ్చేదా అనేవాడివి. పెద్ద నోటుకు చిన్న నోటుకు తేడా తెలియదు. చనిపోయిన వాళ్ళకి తిరిగి రారని తెలియదు. సరిగ్గా నాలిక నొక్కిపెట్టి మాట్లాడేది లేదు. వీడేం మాట్లాడుతున్నాడు ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. తనకేం కావాలో తనకే తెలియని అమాయకుడు. స్నానం, తిండి, తీర్థం అన్నిటికీ ఇతరులపైనే ఆధారపడేవాడు. తనకు పెన్షన్ ఎంత వస్తుందని కానీ, ఎవరికిస్తున్నారన్నది కానీ తెలియని జీవి. పోనీ అన్నా సర్దుకుపోయే మనసత్వం అంటే మహారోషి. అమాయకుడు, పసిబిడ్డ లాంటివాడు. నేను పోతే ఎలా బతుకుతాడు తండ్రి? డబ్బున్న చూసేవాళ్ళెవరు, చేసేవాళ్ళెవరు? నేను కనుమరుగైతే వీడి గతేంటి? భగవంతుడా, అడిగి పెట్టించుకుని తినడం కూడా వీడికి చేత కాదే. ఆలోచించడానికి భయమేస్తోంది. ఓ భగవంతుడా, నీవంటూ ఉంటే తప్పు ఒప్పు నాకు తెలియదు కానీ నాదో కోరిక. నాకంటే చిన్నవాడే అయినా నాకంటే ముందే వీడిని తీసుకుపోతండ్రి. ఇలా కోతున్నానేంటంటావా? నేను లేని వీడి బతుకు ఊహించుకోలేకపోతున్నా. ఎలా ఉంది? అలాగే ఉంది. నిన్న మధ్యాహ్నం 2 సార్లు వాంతులయ్యాయి. మే నెల ఎండలకలా అయ్యిందనుకున్నాము. బంధువులు ఒక ఆమె వచ్చింటే మధ్యాహ్నం అంతా ఆవిడతో మాట్లాడుతూ కూర్చున్నాం. మేము మాట్లాడుతున్నంతసేపు అక్కడే కూర్చుని వింటూ ఉన్నాడు.
ఆవిడ వెళ్ళిపోగానే సాయంత్రం 4 గంటలకు తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన పడుకున్నాడు. 6 గంటలకు రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆయాసంతో రొప్పుతూ కనిపించాడు. పలకరిస్తే పలకలేదు. గంటలోపే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. దారిలోనే స్పృహ లేదు. స్పృహ లేని స్థితిలో రాత్రంతా హాస్పిటల్లోనే గడిచింది. తెల్లారే వేళకి ఎగశ్వాస. 10 గంటలకంతా సీనప్ప అనంతవాయువుల్లో కలిసిపోయాడు. దేవుడు నా కోరిక విన్నాడేమో. ఒక్కరోజులోనే అంతా అయిపోయింది. నేను పోయేలోపు వాడికి మోక్షప్రాప్తి ఇవ్వమని కోరుకున్నాను. కానీ నేను ఇంకా బతికుండగానే వాడిని ఎందుకు తీసుకెళ్ళావయ్యా భగవంతుడా? నీవు కరుణమయుడు అంటారే, వాడిని ఎందుకు అలా పుట్టించావు? అంత నిర్దయగా వాడిని ఎందుకు అలా తీసుకెళ్ళిపోయావు? కోరనే అనుకో, ఓ పాపపు కోరిక. నా మీద నాకే అసహ్యంగా ఉంది. పాత్ర నిరిగి కదా కోరిక తీర్చాలి. వెంటనే వినేసి నా కోరిక తీర్చేసావా తండ్రి? నా కోరిక తీర్చినందుకు ఆనందించినా అలాంటి ముదనష్టపు ఆలోచన నాకు కలిగినందుకు నన్ను నేను శపించుకోనా? నాకు పొసక్కుంటే నేను పోవాలనుకోవడం సమంజసం, కానీ వాడు పోవాలనుకోవడం మహాపాపం కాదా? ఇలాంటి పాపపు ఆలోచనకు ఇండియన్ పీనల్ కోడ్లో ఏ శిక్ష లేదని నన్ను ఇలా పశ్చాత్తాపంతో కుమిలేలా శిక్షించావా తండ్రి? న్యాయ నిర్ణేతవు, కోరరాని కోరిక కోరేనే అనుకో. ఇలా చేసి నీ సృష్టికి నీవు న్యాయం చేకూర్చుకున్నావా? నా పాప కోరిక తీర్చి నాకు న్యాయం చేసావా? వీడికి న్యాయం చేయబోయి నాకు అన్యాయం చేశావా? తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అన్న ద్రౌపదీదేవి ప్రశ్నల వాణ్ణి దూరం చేసి ఎవరికి న్యాయం చేశావు తండ్రి? మీరింతవరకు ఏది న్యాయం కథ విన్నారు. రచన రావినూతల శమంతకమణి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ విశ్వకథావేదిక విపుల 2018 మార్చి నెల పత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి